హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో ఈ వారం నామినేషన్స్ అనేవి ఎలా జరిగాయి, పెద్ద గొడవలు జరిగాయి, కొట్టుకోవడమే తక్కువ అంట అంత పెద్ద గొడవలు జరిగాయి। అలాగే ఒకరిద్దరి మధ్యనే కాదు అందరి మధ్యనే గొడవలు జరిగాయి। అది ఎవరెవరి మధ్య నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దానికి మీరు ఇచ్చే ఒక్క బహుమతి లైక్। మీరు చాలా మంది లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే నాకు ఇంత కష్టపడి చేస్తున్నందుకు రీచ్ వస్తుంది। ప్లీజ్ లైక్ చేసేది వీడియోని చూడండి। అలాగే మనం 20,000 సబ్స్క్రైబర్లకు చాలా దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం। ఇంకా ఈ వీక్ నామినేషన్స్ అంట ఈ సీజన్ కే హైలైట్ అంట, అంత పెద్ద గొడవలు జరిగాయి। ఈ గొడవల్లో పెద్ద గొడవలు ఎవరంటే డెమోన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ మధ్యన అయితే మంచి ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట, కొట్టుకోవడమే తక్కువ అంట, చాలా పెద్ద గొడవలు జరిగాయి। అలాగే తనూజ వర్సెస్ దివ్య మధ్యన కూడా నామినేషన్ ప్రాసెస్ జరిగింది। ఇంకా పెద్ద గొడవ ఎవరంటే సంజన వర్సెస్ రీతు। వీళ్ళిద్దరూ మనకు ఎప్పుడు నుండి తెలుసు కదా, ఫైర్ బ్రాండ్స్, ఇద్దరు ఫైర్ బ్రాండ్ అయితే రెచ్చిపోయారంట। అలాగే సంజన వర్సెస్ దివ్య నామినేషన్ అంట, దివ్య గారు ఏడ్ చేశారంట, ఫుల్ లిటరలీ ఏడ్ చేశారంట। ఆ నామినేషన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడదాం। ఇంకా ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది రెండు రౌండ్ లో జరుగుతుంది। రెండు రౌండ్లో అంటే ఫస్ట్ సీక్రెట్ నామినేషన్, అంటే ప్రైవేట్ నామినేషన్స్, వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తున్నది ఎవరికి తెలియదు। ఎవరికి తెలియనప్పుడు ఏంటంటే మనసులో మాటలు, చెప్పుకోలేని మాటలు బయటకు వస్తాయని బిగ్ బాస్ అయితే ఇది పెట్టారు। బిగ్ బాస్ చెప్పిన వాయిస్ లో కూడా ఇది కరెక్ట్ గా ఉందన్నమాట। మీరు ఫేస్ టు ఫేస్ నామినేషన్ చేసుకోలేకపోతున్నారు డైరెక్ట్ గా, సో మీరు కక్కవలసిన నిజాలని కక్కేయండి అని ప్రైవేట్ నామినేషన్స్ అయితే పెట్టారు। ఈ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే వాళ్ళు ఒక బ్యాలెట్ మీద పేరు రాయాలి, ఎవరిని నామినేట్ చేస్తున్నారో దాని పేరు రాసి రీజన్ చెప్పి అయితే ఆ బ్యాలెట్ లో వేసేయాలి। ఈ విధంగా ఆ రౌండ్ లో ఎవరిని నామినేట్ చేశారు అంటే కళ్యాణ్ ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు। కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేసి సిల్లీ రీజన్ కాదండి, లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో వీళ్ళు అనుకున్నారు కదా, డెమోన్ పవన్, రీతు, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ఒక గ్రూప్ గా అనుకొని తనను రిమూవ్ చేయొద్దు అని చెప్పాడంట। తను రిమూవ్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇచ్చిన మాట తప్పి వీళ్ళిద్దరూ డెమోన్ అండ్ రీతు కళ్యాణ్కి ఓటు వేసే కానీ వాళ్ళని చూసి తను వేసేశాడు, తన కెప్టెన్సీ రేస్ నుండి తీసేశాడని కళ్యాణ్ అయితే ఫీల్ అయ్యాడు। ఆ రోజు నైట్ కూడా కొంచెం ఏడ్చినట్టు అయ్యాడు, కాబట్టి ఆ పాయింట్ మీద నామినేషన్ వేసాడు। మంచి పాయింటే, వీళ్ళిద్దరూ పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు। డెమోన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ ఈ సీక్రెట్ నామినేషన్స్ లో వేసి వెళ్ళిపోతాడు। అక్కడ డెమోన్ చెప్పిన రీజన్ ఏంటి తెలుసా, ఆ కెప్టెన్సీ టాస్క్ తనూజ వర్సెస్ దివ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందో ఆ రౌండ్ లో కళ్యాణ్ వెళ్ళి డెమోన్ పవన్ కెప్టెన్సీ కంటెండర్ నుండి తీయాలని నేమ్ చెప్తాడు కదా, ఆ పాయింట్ మీద అయితే డెమోన్ పవన్ కళ్యాణ్ కి నామినేషన్ చేశాడు, అక్కడ ఏమీ గొడవ అవ్వలేదు। చెప్తాను, దివ్య వర్సెస్ బర్నీ, దివ్య వెళ్ళి బర్నీ గారి నేమ్ రాశారు, బర్నీ గారు స్టాండ్ తీసుకోవట్లేదు అనే పాయింట్ మీద అయితే బర్నీ గారిని నామినేట్ చేశారు। ఇంకా ఎమాన్యుల్ వర్సెస్ డెమోన్, ఎమాన్యుల్ వెళ్ళి డెమోన్ పవన్ అయితే రాశాడు। డెమోన్ పవన్ ఏ రీజన్ మీద నామినేట్ చేశాడు అంటే డెమోన్ పవన్ తన మీద తన స్టాండ్ తీసుకోవట్లేదు, వేరే వాళ్ళకి సపోర్టివ్ గా ఆడుతున్నాడు, అంటే సేమ్ లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో రీతు చౌదరికి సపోర్టివ్ గా ఆడి డెమోన్ పవన్ అయితే వెళ్ళిపోయాడు కదా ఆ నోట్లోకి, దాని పాయింట్ మీద అయితే ఎమాన్యుల్ నామినేట్ చేశాడు, దాన్ని మనం తప్పు పట్టలేం। ఇంకా బర్నీ వర్సెస్ తనూజ, ఇది ఏ దేవుడికే తెలియాలి ఏ పాయింట్ మీద నామినేట్ చేశారో బర్నీ గారు, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లో బర్నీ గారు తనూజ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి చాలా కలిసిపోండి, క్లోజ్ గా ఉండండి, ఈవెన్ బర్నీ వాళ్ళ కూతురు వచ్చి తనూజతో చాలా బాగా మాట్లాడింది। తనూజ గారి ఫ్యామిలీ వచ్చి స్టేజ్ మీద బర్నీ గారికి చాలా బూస్ట్ ఇచ్చి మీ ఇద్దరు నాన్న అనుకుంటే బాగుంటది అని చెప్పినప్పుడు కూడా బర్నీ గారు తనూజ నామినేట్ చేయడం సర్ప్రైజింగ్, చాలా సర్ప్రైజింగ్ నాకు అనిపించింది। ఆ పాయింట్స్ ఏంటి అనేది నామినేషన్ ప్రాసెస్ చూసిన తర్వాత మాట్లాడదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది। సుమన్ శెట్టి గారు వస్తే సంజన, సుమన్ శెట్టి గారు నామినేషన్ మనకు తెలుసు కదా। ఇంకా తనూజ సీక్రెట్ నామినేషన్స్ లో ఎవరిని నామినేట్ చేసింది అంటే డెమోన్ పవన్ నామినేట్ చేసింది। ఆ డెమోన్ పవన్ నామినేట్ చేయకుండా అక్కడ తనూజ దివ్యాన్ని నామినేట్ చేసింటే బాగుండు, కానీ దివ్యాన్ని ఎక్కడ నామినేట్ చేసింది అని సెకండ్ రౌండ్ లో నామినేట్ చేసింది। ఈ సెకండ్ రౌండ్ లోనే పెద్ద గొడవలు, ఫేస్ టు ఫేస్ గొడవలు కొట్టుకునేదాకా అయ్యాయంట। ఆ సెకండ్ రౌండ్ నామినేషన్ ఏంటంటే అందరికీ బిగ్ బాస్ హిస్టరీలో నచ్చిన నామినేషన్ ఏంటి అంటే ఫోటోని కాల్ చేయడం। ఆ మంటలు వస్తుంటాయి కదా, ఎవరిని నామినేట్ చేస్తారో ఆ మంటల్లో ఫోటో అయితే వేసేయాలి, అది ఎవరికైనా కాలుద్ది, నామినేషన్ ప్రాసెస్ కాలుద్ది, అంత ఫైర్ గా ఉండబోతుంది। కాబట్టి వీళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కూడా అంత గట్టిగా ఉండబోతుంది। ఇక ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఇన్ని వారాలు నాకు ఎందుకు ఈ ఫైర్ కనిపించలేదు, లాస్ట్ వారం ఫైర్ కనిపించింది, ఈ వారం ఫైర్ కనిపించింది, ఆ ముందు ఎందుకు కనిపించలేదు, వీళ్ళందరూ సేఫ్ గా వెళ్ళి వైల్డ్ కార్డ్స్ వేసేశారు। వైల్డ్ కార్డ్స్ వేసేసడం వల్ల వాళ్ళు తిరిగి రివర్స్ అవ్వలేకపోవడం వల్ల నామినేషన్ లో ఫైర్ లేకుండా అయిపోయింది। సో ఈ ఫైరీ నామినేషన్స్ లో ఎవరిని నామినేట్ చేశారు, ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను। పెద్ద గొడవలు జరిగాయి। బర్నీ గారు ఎవరిని నామినేట్ చేశారంటే దివ్య అండ్ తనూజ ఇద్దరు కూతుర్ని నామినేట్ చేశారు ఈ వారం, సీక్రెట్ నామినేషన్ లో ఒకటి, ఈ ఫైరీ నామినేషన్ లో ఒకటి। అక్కడ తనూజని నామినేట్ చేస్తే ఇక్కడ దివ్యాన్ని నామినేట్ చేశాడు। భలే అనిపించింది అబ్బా ఈ బాండింగ్ లో బర్నీ గారు వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం లిటరలీ సూపర్ అనిపించింది। తనూజ గారు సీక్రెట్ నామినేషన్ డెమోన్ పవన్ నామినేట్ చేస్తే ఇక్కడ దివ్యాన్ని నామినేట్ చేశారు। వీళ్ళిద్దరి మధ్యన అయితే గట్టి ఫైట్ అయితే జరిగింది రిగార్డింగ్ లాస్ట్ ఎపిసోడ్ గురించే। చూద్దాం ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది పాయింట్ టు పాయింట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం। ఇంకా సంజన గారు దివ్యాన్ని నామినేట్ చేశారంట, దివ్య లిటరలీ క్రైడ్, ఏడ్చేసిందంట। ఇంకా రీతు చౌదరి వర్సెస్ సంజన మధ్య అయితే ఫైట్ జరిగింది, మామూలు ఫైట్ కాదు, ప్రతి పాయింట్ ఆర్గ్యుమెంట్ చేసుకొని
దగ్గరికి వెళ్ళిపోయారంట, అంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక్కడ డెమోన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ నామినేషన్ కొట్టుకునేదాకా వెళ్ళింది అన్నాను కదా, ఇక్కడ రీతు కూడా ఎంటర్ అయింది. వీళ్ళు ముగ్గురు మధ్యన అయితే ఇష్యూ జరిగింది. అది ఎప్పుడు అంటే ఈ కెప్టెన్సీ టాస్క్ గురించే. డెమోన్ పవన్ కళ్యాణ్కి ఓటు వేశాడు, రీతు చౌదరి పవన్ కళ్యాణ్కి ఓటు వేసింది, సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్కి ఓటు వేశాడు ఆ గృహలోకి వెళ్ళడానికి. అయినా తన జెన్యూన్ గా వాళ్ళకే సపోర్టివ్ గా ఆడి గెలిపించాడు, కానీ తన మనసులో బాధ ఉండిపోయింది. ఆ రోజు నైట్ మీరు లైవ్ చూసుంటే పవన్ కళ్యాణ్ చాలా బాధపడతాడు, నాకు ఇచ్చిన మాట మళ్ళీ తప్పారని బాధపడతాడు. ఈ పాయింట్ మీద అయితే అలాగే డెమోన్ పవన్ కళ్యాణ్ అండ్ రీతు కొంచెం క్లోజ్ గా ఉండడం వల్ల ఆ జలస్ ఫీల్ అయ్యి డెమోన్ పవన్ కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడంట. సో వీళ్ళిద్దరి మధ్య ఆ ఫైరీ ఆర్గ్యుమెంట్స్ లో మీరు ఊహించిన దానికంటే అంత ఫైర్ అయ్యారంట ఇద్దరు. అది ఎవరి పాయింట్స్ రైట్ ఎవరి పాయింట్స్ రాంగ్ అనేది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ నాకు ఎందుకో డెమోన్ పవన్ ఇక్కడ దొరికిపోతాడేమో అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే పాయింట్ లేకుండా అరవడు. సో చూద్దాం ఎవరిది నామినేషన్ లో ఫుల్ ఫైర్ ఉంది, ఎవరి నామినేషన్ లో కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్ చూసి మాట్లాడదాం, ప్రోమో వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ వారంలో నామినేషన్ లో ఉన్నది ఎవరు అంటే ఒక కెప్టెన్ తప్ప అందరూ నామినేషన్ లో ఉన్నారంట. అంటే రీతు చౌదరి తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరిని ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి.